లో పర్యటించనున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించడంతో పాటు పశ్చిమాసియాలో ఇతరత్రా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న దశలో ప్రధాని పర్యటన సాగనుంది. ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అనేక అంశాలపై సంప్రదింపులు జరపడంతో పాటు ఆ దేశ అధ్యక్షులు ఐజాక్ హెర్జోగ్ తో సమావేశం కానున్నారు. రక్షణ, భద్రత రంగాల సహకారంపై ప్రధాన మంత్రుల ప్రతినిధి బృందాలు విస్తృతంగా చర్చించనున్నాయి. నెతన్యాహు రాత్రి ఏర్పాటు చేయనున్న వ్యక్తిగత విందులో మోడీ పాల్గొంటారు. గడిచిన 9 ఏళ్లలో మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది రెండవసారి. తాజా పర్యటనలో భాగంగా ఇరువురు ప్రధానులు గాజా పరిస్థితితో పాటు పశ్చిమాసియాకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. 41,000 మంది ప్రవాస భారతీయులు ఇజ్రాయెల్లో ఉన్నారు. వారితో మోదీ సంభాషించే అవకాశం ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. మోడీ ఇజ్రాయెల్ పర్యటన వేళ బెంజమిన్ నెతన్యాహు నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వెలువడింది. ప్రపంచ రాజకీయాలను శాసించే 6 దేశాల కూటమి హెక్సాగన్ కూటమిని ప్రకటిస్తూ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్ ను ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు. కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని చెప్పారు. ఇక పశ్చిమాసియాలో రాడికల్ పరిస్థితులను ఎదుర్కోవడమే లక్ష్యంగా నెతన్యాహు ఈ కూటమిని ప్రతిపాదించారు. ఇందులో ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ లతో పాటు భారత్ ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు.